ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తే లోకములో 2 జనాంగములు ఉన్నారు. ఒకటి యూదులు, 2 అన్యులు. దేవుడు అబ్రహామును పిలిచి నీ సంతానము మూలముగా భూలోకములోని సమస్త జనులను ఆశీర్వదించబడుదురని చెప్పాను. అబ్రహాము సంతతి వారే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. వారికి సున్నతి, ధర్మశాస్త్రము, వాగ్దానములు ఇచ్చాడు. ఎందుకనగా దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చుటకు ఒక ప్రత్యేక జనాంగము కావలసి వచ్చెను. ఆ జనాంగంలో నుండి క్రీస్తు ఈ లోకమునకు వచ్చి లోకమంతటిని ఆశీర్వదించెను. యేసు క్రీస్తు ద్వారా లోకమును రక్షించుటకొరకై దేవుడు ఈ జనాంగమును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగమునకు 6 ఆధిక్యతలను ఇచ్చెను. లోకమును రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి నా జనాంగము ప్రత్యేకంగా ఉండవలనని, ఆ జనాంగము ద్వారా లోకములో ఉన్న ప్రజలు ఆయన సత్యాలను నేర్చుకునవలనని దేవుని యొక్క ఉద్దేశ్యం. అయితే ఆ జనాంగము తుదకు దేవుని మీద తిరుగుబాటు చేసి విగ్రహ ఆరాధికులు అయ్యారు, అపవిత్రులు అయిపోయారు. వారిని బాగు చేయుటకే దేవుడు తన ప్రవక్తలను పంపినను వారు వినక పెడచెవిన పెట్టిన కారణముగా దేవుడు వారిని విగ్రహారాధికులకు అప్పగించెను. అంతేకాక ఇతర రాజుల శిక్షల ద్వారా వారు కొంతవరకు బాగుపడినను విడుదల పొందిన తర్వాత మరలా తిరుగుబాటు చేయిచూ వచ్చిరి. అయితే దేవుని వాగ్దానము ప్రకారము, ఆయన సంకల్ప ప్రకారము దేవుడు తన కుమారుని పంపి తన సంకల్ప ప్రకారం యూదులను, అన్యులను ఏకము చేయుటకై ఆయన ఈ కార్యము జరిగించెను. యూదులకు, అన్యులకు మధ్య ఉన్న భేదము తొలగించి తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఒక శరీరముగాను, ఒక మందిరముగాను వారిని నిర్మించెను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.